ఏం జరిగింది అజయ్? అంత ఏదో ఏదో వినబడుతుంది. ఏం జరిగిందంటే నానా పృథ్వీ ఏం చేస్తున్నారా? అమ్మ ఇప్పుడే రెడీనమ్మా. ఎందుకు ఎత్తుపోతున్నారా? బయటకు వేస్తా. హలో పొట్టి, చెప్పు. ఎక్కడున్నావే? ఇంట్లో. ఇది చూడాలి బంగారం. నిన్ననే కదా చూసింది. 12 గంటలు అయిపోయింది. మనం ఎప్పుడు కలిసిన ప్లేస్ కాడికి రా. సరే వస్తా. పొట్టి ఇంకా తెలియదు. హలో పొట్టి ఎక్కడున్నావే? నీ ముందు. కొన్ని గంటలు కూడా చూడలేకుండా ఉండలేకపోతున్నావా? అట్లా చేసినాం మరి. నన్ను కూర్చో. పొట్టి తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? తిన్నా బంగారం. ఏం కూరనే? పప్పు. పృథ్వీ, నీకు ఒకటి చెప్పాలి. నువ్వంటూ లేకపోతే నేనంటూ ఉండేదాన్నే కాదు. అట్లెందుకంటున్నావు బంగారం? నా చదువులకి, నా ఖర్చులకి నువ్వెంత కష్టపడుతున్నావు. అసలు నీ గురించి కంటే నా గురించే నువ్వు ఎక్కువ ఆలోచిస్తావు. నేను ఎంత లక్కీనో. నీకోసం ఎంత కష్టమైన పడతా సిరి. నువ్వు నేను అని వేరే చేసి మాట్లాడక ఎప్పుడు నేను భరించలేను. అయ్యో కోపం వచ్చిందా? జాను జాను ఆగురా. పృథ్వీ విను. అరే ఇది ఇప్పుడు ఏమన్నానని వదులు. ఎందుకు అలుగుతావు అలా? నేను ఏమన్నా ఇప్పుడు? ఎందుకంత కోపం? చెప్పు. పృథ్వీ నీకు ఒకటి చెప్పాలి, ఆగు. ఐ లవ్ యూ. చెప్పే నా సలవా కొడతావు. బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ బయ్యారం చల్లుతుంది తివికారం మన కోసం అని బ్రహ్మాదేశం. చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం నేనేమన్నా అంటే నీకు కోపం వస్తుంది, కానీ నేను చెప్పేది నిజం కాదా? నువ్వెప్పుడు నా గురించి ఆలోచిస్తావు. నువ్వు చదువుకోకుండా నన్ను చదివించావు. ఇంత కష్టపడుతున్నావు నా కోసం. నా ఆలోచన నువ్వు, నా బ్రతుకు నువ్వు, నా జీవితమే నువ్వు. ఈ తర్వాతే ఎవరైనా ఏదైనా. త్వరలోనే చదువు అయిపోతుంది. ఇక తర్వాత మన పెళ్ళే. ఇక అవును, కానీ మీ వాళ్ళతో మా వాళ్ళతో మాట్లాడాలి కదా. మన గురించి మా ఇంట్లో తెలుసు. నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎగ్జామ్స్ అయిపోయినరా, మాట్లాడదాం. సరే, ఎగ్జామ్స్ బాగా రాయి. కదా డ్రాప్ చేస్తా. సరే. డిజిల్ అయిపోయింది. హలో పృథ్వీ, ఎక్కడున్నావురా? నేను ఇంటిగా ఉన్నారా? పోచాం కూడా కడుకురా. 2 నిమిషాలు. అయిరా ఇంద్రా ఇంత వచ్చేనా? ఇంకేంద్రా సంగతి? నీ పని అయిన రా, తొందరగా పని చేసుకుంటున్నావు. ఇక మనదేమో లేరా అని అర్థం ఎట్లా. హాయ్ అన్న. అయినా తమ్ముడు దా కూర్చో. పెళ్ళి అంటారు, ఎవరిది? మనందిరా. అవునా? అయితే ఇంకేంటి, ధూమ్ధామ్ చేద్దాం. చేద్దాం లేరా.
అరే పెళ్ళిలో మనది మనకేరా భరత్ మొత్తం ధూమ్ధామ్ కాటన్ దింపుడే. అరే ఒక్క నిమిషం. మనోడు మంచి జోరు మీద ఉన్నారా? ఏ ఆగుర్రా మీరోటి. హలో బంగారం. హలో పృథ్వీ, నా ఎగ్జామ్స్ అయిపోయాయి, నేను మన ఊరు వచ్చేస్తాను. వస్తున్నావా? ఓకే రా, వెయిటింగ్. నిన్న కన్న కలలే బ్లాక్ అండ్ వైట్ నన్ను తాకే హాయే ప్రేమో పడి పడి లేచే మనసు పడి పడి లేచే. నాన్న పృథ్వీ అమ్మా ఇగో టీ తీసుకుందిరా. రే పృథ్వీ, అన్నా. మంచి రోజులు వచ్చినాయి. ఆ అమ్మాయి వాళ్ళతో మాట్లాడి నీ పెళ్లి నిర్ణయం చేద్దాం అనుకుంటున్నా. ఓకే డాడీ. సిరి కొంచెం మంచిగా తీసుకురామా. సరే నాన్న. అన్నయ్య, అన్నా పని దా అన్నా అంత మంచిదేనా? అంత మంచి ఎంత కూర్చో 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 కూర్చోదా కూర్చో బాబాయ్ బాగున్నారా? బాగుందమ్మా. సిరి బాగున్నా? బాగున్నా. కూర్చో కూర్చో అన్న అంత మంచిదేనా? అంత అవుతాను శాంతి అవుతాను నీకు రాక మొన్ననే వచ్చిన. అన్నా ఇంకేంటి విశేషాలు? ఇప్పటి వరకైతే అంతా మంచిదేరా. సిరికేమన్నా సంబంధాలు చూస్తున్నావా? అవునురా చూడతాను. తల్లి లేని పిల్ల ఈ ఊళ్ళోనే ఒక పిల్లగాని ఇష్టపడ్డదిరా. ఆయనకే ఇద్దాం అనుకుంటున్నా. ఏమిష్టమే? కోట్లకు పడిగెత్తి అమెరికా సంబంధం చూసిన అమ్మాయి నుంచి పెళ్లి చేద్దామని. ఎవరికి బాబాయ్ సంబంధం చూసిన అంటున్నావు? నీకే అమ్మా. నా ఇష్టంతో పని లేదా బాబాయ్? నాకంటూ ఒక స్వేచ్ఛ ఉంటుంది కదా. నేను ఇక్కడే ఒక అబ్బాయిని ప్రేమించాను, అతన్నే చేసుకుంటా. అదేంటి నాన్న, మీకు ముందు నుంచి ఈ విషయం తెలుసు కదా, మీకు చెప్తానే ఉన్నా కదా నేను. నా చదువుకు మన కష్టాలకి అన్నిటికీ ఆదుకున్నాడు కదా నాన్న, ఎలా మర్చిపోతావు అలా? అలాంటి అతనికి నేను ద్రోహం చేయలేను. నేను చేసుకుంటా, అతన్ని చేసుకుంటా, లేకుంటే చచ్చిపోతా అంతే. అన్నా అమ్మాయి అంత ఇష్టపడుతుంది, ఏమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయా? అవునురా, కొద్ది గొప్ప చదువుకున్నాడు, ఆస్తి కూడా మామూలుగానే ఉన్నది. కానీ అమ్మాయి చాలా ఇష్టపడుతుందిరా. అన్న అమ్మాయిని అబ్బాయి అంత ఆనందాలు ఇచ్చింది కదా, అబ్బాయికి ఆస్తి మామూలుగానే ఉంది, చదువు మామూలుగానే ఉంది. ఆయన ఎంతగానో ఖర్చు పెట్టిండన్న వడ్డీతో సహా ఇచ్చేద్దాంప. ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? అంటే ఇన్ని రోజులు మా పవిత్ర ప్రేమను మీరు డబ్బుతో ముడిపెడుతున్నారా? ఏమన్నా అర్థమవుతుందా బాబాయ్ మీకు ఏం మాట్లాడుతున్నారు? నువ్వు చెప్పేది మాటల వరకే పరిమితం కానీ బ్రతకడానికి పనికిరాదు బిడ్డ. ఇది జీవితం. ఈ జీవితంలో బతకాలంటే అన్ని డబ్బుతోటే ముడిపడి ఉంది. డబ్బు లేదు మనం ఏం పని చేయలేము. బాబాయ్ డబ్బుతో ప్రతిదీ కొనొచ్చు, కానీ ప్రేమను కొనలేరు బాబాయ్. మీరెన్ని చెప్పినా నేను మారను. నేను అతన్నే చేసుకుంటాను, నేను ఎవరిని చేసుకోను అంతే. అన్న బిడ్డ ఎంత చెప్పినా ఇంటలేదు కదా అన్న. అమ్మాయిని ఎట్లా వేసి నువ్వు ఒప్పి అన్న, నేను వెళ్ళిపోతా. అమ్మా సిరి దామద్దా కూర్చో కూర్చో అమ్మా. చూడమ్మా, ఈ పెళ్ళికి కనుక నువ్వు ఒప్పుకోకపోతే ఇంతవరకు నీకు అమ్మే లేదు, ఇక నువ్వు నాన్న కూడా ఉంటాడు. నిన్న కన్న కలలే బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయలే. చకచక సమయం బ్రేకులేసి నాకు సైడ్ ఇచ్చిందిలే.
హలో సిరి, పెళ్ళికి మంచి రోజు ఉన్నట్టునే మా డాడీ ఇప్పుడే చెప్పిండు. రేపు మా అమ్మ నేను డాడీ అందరం వస్తున్నాం. మీ వాళ్ళతో మాట్లాడబెట్టు, ఓకేనా? హలో, ఏంటి హ్యాపీ ఊర్లో ఏం మాట్లాడవు? లేదు పృథ్వీ, మా ఇంట్లో వాళ్ళను ఎన్ని విధాలుగా ట్రై చేసినా ఒప్పుకోవడం లేదు. ఏంది? నేను చాలా రకాలుగా చెప్పి చూశాను. ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే మా నాన్న చచ్చిపోతా అంటున్నాడు. నన్ను మర్చిపో పృథ్వీ. నువ్వే నా జీవితం అనుకున్నా సే. నేను అనేదాన్ని ఇక నీకు లేను, అంతే. హలో, మరువనిది నీపై ప్రేమ ఎన్నటికీ, ఆగనిది నీ కోసం కార్చే కంటతడి. నువ్వు లేకుండా నేను బతకలేను సిరి. గుండె చప్పుడాగిపోతోంది, కంటి నీరు పొంగిపోతోంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే యువత దయచేసి మీపైన ప్రాణాలు పెట్టుకున్న మీ తల్లిదండ్రుల గురించి ఒక్క క్షణం ఆలోచించండి. భౌతికంగా చనిపోయిన మీ జ్ఞాపకాలు మీ తల్లిదండ్రులు తుది శ్వాస వరకు మర్చిపోలేనివి. దయచేసి వాళ్లకు కడుపు కోత పెట్టకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఏజీ షార్ట్ ఫిలిమ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక పక్కనే గంటను లైక్ ఉంటుంది, దిప్పటి దప్పటి దంపుర్రి, ఓకేనా?